శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై 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 నమో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 2/12/2018 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు చూసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. తొందరపాటుతనము, చికాకు, కోపము, అవివేకము, అనవసర వాగ్వివాదాలు, ఘర్షణాత్మక వాతావరణము, వాహన ప్రమాదము, ఆర్థిక నష్టాలు, పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశము, గృహోపకరణ అలంకార నిమిత్తమై చేసేటువంటి వ్యయ నష్టము ఎక్కువ కనబడుతోంది. దాదాపుగా అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, ఆస్తి తగాదాలు, చికాకులు, సాహసవంతమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్ల ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అన్య స్త్రీ, అన్య పురుష పరిచయం నష్టాన్ని కలిగిస్తుంది. ధూర్తుల యొక్క సహవాసం నష్టాన్ని కలిగిన విషయాన్ని గుర్తించండి. ముఖ్యంగా పిల్లలు, మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొంతమంది చేతులు మోసపోయేటువంటి అవకాశాలు, ఆభరణ నష్టము, మీ యొక్క వస్తువులు దొంగిలించబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతికూల ప్రభావం ఎక్కువ ఉంటుంది. విద్యార్థులు కూడా అధిక శ్రమ, ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ర్యాంకులు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అనవసర పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని చేయకండి. దేశ విదేశీయాన ప్రయాణం కూడా నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. లేదా ఖచ్చితమైన తప్పనిసరి ప్రయాణం వెళ్లాల్సిన అవసరం ఉన్నట్టయితే ఎవరికైనా నల్ల నువ్వులు మరియు నువ్వుల నూనె, బెల్లము దానము చేసి ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పాటు చేసుకోవచ్చును. తప్పకుండా ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ఎవరికి కూడా సెక్యూరిటీగా సంతకాలు చేసే ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు కాస్త ఎమరుపాటుగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఉద్యోగంలో బదిలీలు కాస్త ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ఈరోజు లేనిపోని అగాధాలకి తావిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మద్యపాన సేవన వల్ల ఘర్షణాత్మక వాతావరణం ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇతరుల మాటలను నమ్మి అనవసర వాగ్వివాదాలకు దిగకండి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. కుటుంబ సభ్యులతో మాత్రమే కలిసిమెలిసి ఉండే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి. తప్పనిసరిగా ఈ రోజు మొత్తం మీరు శ్రీ రాముల వారి అష్టోత్తరనామ పారాయణ, చంద్రుడు, కేతువు గ్రహాల యొక్క అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. భగవంతుని ఆరాధన అత్యంత ఆనందాన్ని, ప్రశాంతతను కలిగించే అవకాశం ఉంటే ఇటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 2:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వ్యవహార లాభము, ధనయోగము, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వాహన సౌఖ్యము, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడము, ఉద్యోగ అభివృద్ధి, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కోసం రాసేటువంటి పరీక్షల్లో సత్ఫలితాన్ని పొందడము, ఈ రోజు రాబోయేటువంటి పరీక్షల్లో అనూహ్యమైనటువంటి శుభ పరిణామాలు, అనేక రకాల విద్యా అభివృద్ధి కొనసాగడము, ఇంక్రిమెంట్స్ అన్ని కూడా ప్రాప్తించుకోవడము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆర్థిక లాభాలు, ముఖ్యంగా పదవిలో ఉన్నత స్థాన ప్రాప్తి, ఇంక్రిమెంట్తో పాటుగా బదిలీలు పొందేటువంటి అవకాశ బలంగా ఉన్నాయి. శుభవార్తలు అనేక వింటారు. వివాహాది నిశ్చయితాంబులాదులు ఇచ్చిపుచ్చుకోవడము, శుభమైన సంతాన వార్త ఆనందాన్ని కలిగించడము, ఇంతకు ముందు విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు ఈ రోజు నుంచి కలివిడిగా కలిసిమెలిసి జీవితాంతం పరిపూర్ణమైనటువంటి దాంపత్య జీవనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. భగవంతుడి అనుగ్రహంతో సంపూర్ణమైనటువంటి శుభ దాంపత్య జీవనం ఏర్పడబోతుంది. అత్యంత ఆనందకరంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ధనయోగాలు బలంగా ఉన్నాయి. వాహన సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. ఆభరణ ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు లాభాన్ని కలిగిస్తాయి. ప్రతి చోట కూడా మీకు విజయ బావుట ఎగురవేసుకునేటువంటి అవకాశాలు, విద్యాభివృద్ధి, ధనం విషయంలో ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశాలు, ఎవరికైనా ఇంతకు ముందు ధనం ఇచ్చినట్టయితే ఆ ధనము చేతికి అందేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తిపాతులు కొనుగోలు చేయడము, ఆత్మీయుల సందర్శన, చిన్ననాటి స్నేహితులతో కలిసిమెలిసి ఆనందకర క్షణాలు ఆస్వాదించేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తించుకుంటారు. ఈరోజు అత్యంత ఉత్సాహవంతమైన శుభ పరిణామాలు అనేకం చోటు చేసుకునేటువంటి సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారి ఉల్లాసవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే విషయంలో కానీ, అమ్మకం విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లేదా కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి అత్యంత అనుకూలవంతమైన ధనయోగాలు, ఉన్నతమైనటువంటి అభివృద్ధి, ఆర్థిక లావాదేవీల్లో అత్యంత లాభాలు, శుభమైనటువంటి వ్యాపార భాగస్వామ్య సంబంధాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. అత్యద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుకునేటువంటి సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. వ్యాపార విస్తరణకు నాంది పలుకుతారు. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభస్థితి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. ఇంతకుముందు కనుక బెంచ్ మీద ఉన్న వారికి ఈ రోజు ప్రాజెక్టులకు నియమించేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. బదిలీలు కూడా ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. సంస్థ నుంచి ఒక సంస్థకు మారాలన్నటువంటి శుభ ఆలోచన కూడా ఈ రోజు సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలుగా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. శుభమైనటువంటి వివాహాది నిశ్చయ తాంబూలాదులు, సత్సంతాన ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. సువర్ణ ఆభరణ ప్రాప్తి, వాహన సౌఖ్యము, బంధుమిత్రులతో కలిసి విహారయాత్ర గాని, విందు వినోదాదుల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఆస్తి తగాదాలని కూడా సమసిపోతాయి. సంపూర్ణటువంటి ఆస్తులు మీకు పంపకాలు జరిగే అవకాశం ఉంటుంది. కోర్టు వివాదాలు, కోర్టు బయట పెద్ద మనుషుల ఒప్పందంతో సమస్య పరిష్కరించబడేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. వృత్తి విద్యా సంబంధ విషయాల అనుకూలతలు, విదేశీయాన సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభస్థితి, గ్రీన్ కార్డు కానీ, పిఆర్ కానీ పొందుకునేటువంటి అవకాశాలు, విద్యార్థులకి అన్ని రకాల విద్యల్లో ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం కనబడుతుంది. పోటీ పరీక్షల విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు అత్యంత ఆనందకరమైనటువంటి శుభస్థితిగా మీకు చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఊహించినటువంటి ధనలాభము, వ్యవహార విజయము, అత్యున్నత వ్యక్తులతో యొక్క పరిచయాలు, కాస్త కోపము, అసహనం 2 ఎక్కువగా ఉంటాయి. వాటిని పక్కకు పెట్టే ప్రయత్నాన్ని చేయండి. మిగతా అన్ని రకాల ప్రయోజనాన్ని పొందుకుంటారు. లేనిపోని వ్యక్తుల గురించి అతిగా ఆలోచించే ప్రయత్నాన్ని కూడా చేయకండి. నష్టాన్ని పడతారు. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. కాకపోతే స్వల్పమైన లాభాలు మాత్రమే ఏర్పడుతున్నాయి. విదేశీయాల ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు కాస్త అధిక శ్రద్ధ మాత్రమే పెట్టండి. మంచి పరిపూర్ణమైనటువంటి విద్యా అభివృద్ధి మాత్రం చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలుగా ఉన్నాయి. సోదరీమణులటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశము, సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ముందడుగు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విందు వినోదాదులు కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులు కాస్త అధికమైనటువంటి శ్రద్ధను ఎక్కువగా వినియోగించడం వల్ల పోటీ పరీక్షలు మంచి విజయాన్ని సాధిస్తారు. ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించడానికి అవకాశాలు బలంగా ఉంటున్నాయి. విదేశీయాన నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును. అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి రాజకీయ రంగంలో ఉన్నత స్థానం లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, రైతు సోదరులకి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే న్యాయశాఖలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి వ్యక్తులకి పరిపూర్ణటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజు సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. అనేక రకాల శుభ పరంపర కొనసాగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరికి రోజంతా కూడా ఆనందమయంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చికాకుల నుంచి విముక్తి కలుగుతారు. శుభమైనటువంటి వార్తలు అనేకం ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో చేసేటువంటి కొన్ని శుభమైనటువంటి పరిణామాలు ఈరోజు చర్చనీయాంశం అవుతాయి. మంచి ఫలితాలు సాధించుకునే అవకాశాలు, నిశ్చయితాంబులాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశము, రైతు సోదరులకి అనుకూలవంతమైన ధన రాబడి, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, వ్యాపార అభివృద్ధి, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ఆర్థిక లావాదేవీల్లో లాభాలు, విదేశా నిమిత్తమై చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వడం, అనుకూలవంతమైనటువంటి బంధుమిత్రుల ఆగమము, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడము, ఆస్తిపాస్తి పంపకాల్లో అనుకూలతలు, ఇంతకుముందు శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశము. ఈ రోజు కొన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకుంటారు. రాజకీయ రంగ ప్రవేశము, చిత్ర నిర్మాణంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, ఆకస్మిక ధనలాభము, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వాహన సౌఖ్యము, ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనూహ్యమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకునే సౌలభ్యం ఎక్కువ కనబడుతుంది. ఈ రోజు మీకు భార్యాభర్తలు కలిసి లేదా కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్ర సేవను కూడా ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ఈ రోజు మీకు అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకునే ఆనందమయ రోజుగా చెప్పవచ్చును. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. జలుబు, కంఠ సంబంధ అనారోగ్యము, నేత్ర సంబంధ అనారోగ్యము, గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నలతగా ఉండడము, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి.
కోపం ఎక్కువగా ఉంటుంది, అసహనం ఎక్కువగా ఉంటుంది, ప్రతి చిన్న విషయానికి కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, అనుకూలత ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఏదైనా దేశ విదేశీయాన ప్రయాణం పెట్టుకున్నట్టయితే అనుకూలవంతమైన శుభస్థితి. మీ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంటుంది, కానీ మీ తొందరపాటుతనం వల్ల మాత్రమే లేనిపోని అనర్థాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మితిమీరినటువంటి ప్రేమ కూడా నష్టాన్ని కలిగిస్తుంది. అనవసర ప్రయాణాలు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. మీ డాక్యుమెంట్స్ కానీ మీ పాస్పోర్ట్ వీసా సంబంధ విషయాల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయడం వల్ల ప్రయాణ సాఫల్యత ఉంటుంది. ప్రతి వస్తువును కూడా మర్చిపోకుండా ఉండే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చేయబడుతుంది. ఈ రోజు మీకు మతిమరుపు వల్ల మాత్రమే కొన్ని ఇబ్బందికర వాతావరణం ఎక్కువ కనపడుతుంది. రైతు సోదరులకి ఆర్థికమైనటువంటి సౌలభ్యాలు ఎక్కువగా ఉంటున్నాయి. పత్తి పంట మరియు ఈ యొక్క పసుపు సంబంధమైనటువంటి పంట పండించేటువంటి రైతు సోదరులకి అత్యంత శుభమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. పంట దిగుబడి బాగా ఉంటుంది. పంట వల్ల వచ్చేటువంటి అమ్మకాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. అత్యంత ధరలాభం కూడా ఎక్కువగా ఉంటుంది. వాహన సౌఖ్యం బాగా ఉంటుంది. ప్రతి పనిని కూడా కాస్త అతిగా ఆలోచించే ప్రయత్నాన్ని చేస్తారు. దాంట్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని మాత్రం చేయండి. శివారాధన చేయడం ఉత్తమము. దుర్గాదేవి ఆరాధన చేయడం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రు నివారణ కలిగించే అంశంగా చెప్పబడుతుంది. అలాగే రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. అధికమైనటువంటి ఫలాలు శాకాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఎక్కువగా ఏర్పడుతున్న విషయాన్ని గుర్తించండి. దేశ విదేశీయాన ప్రయాణం కాస్త అనుకూలంగానే ఉంటుంది, కాకపోతే ప్రణాళికను బాగా చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల మంచిది. విద్యార్థులు కూడా అధిక శ్రమ వల్ల కాస్త మంచి ర్యాంకులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఇతరుల మీద ఏమాత్రము ఆధారపడేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. మాస్ కాపీయింగ్కు అసలు పాల్పడవద్దన్న విషయాన్ని గుర్తించండి. ఈరోజు పోటీ పరీక్షల్లో విజయం తథ్యంగా మీకు కనబడుతుంది. మీకు మాత్రమే మీ పరీక్ష రాయండి, ఇతరుల మీద ఆధారపడకండి. అటువంటి వాటి వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పనిసరిగా మీకు మంచి ర్యాంకులు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. స్వదేశంలో కూడా అనుకూలవంతమైన ఆత్మీయుల సందర్శన, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకునేటువంటి అవకాశము, విందు వినోదాలు పాలు పంచుకుంటారు. మద్యపానాన్ని మాత్రం ఈరోజు వదిలేయండి. తద్వారా అనుకూలవంతమైన వాహన ప్రయాణం ఏర్పడుతుంది. ప్రమాదాన్ని నివారించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఏదైనా మీకు దగ్గర ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో కూరగాయలు, శాఖలు అనగా ఆకుకూరలు లాంటివి దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడికి తప్పకుండా అనుకూలవంతమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాబోయే స్వల్పమైనటువంటి ఇబ్బందుల్ని కూడా అధిగమించే ప్రయత్నం చేయవచ్చును. అలాగే మీరు బుధ గ్రహం యొక్క అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం కూడా ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చికాకు, కోపము, ధన నష్టము, వ్యవహార భంగము, అవమానాలు, అనారోగ్యము, వృత్తిలో అసహనము, దాదాపుగా బదిలీలు కాస్త మీకు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతుంది. పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇంకొకరి జోక్యం వల్ల తీవ్ర అనర్థాలకు దారితీసేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ప్రేయసీ ప్రియులు విడిపోయేటువంటి అవకాశం ఉంది. చదువు విషయంలో అశ్రద్ధ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాసే వారికి పూర్తి స్థాయిలో 2 సంవత్సరాలు దాదాపు విద్యా నష్టం జరిగేటువంటి అవకాశాలు. విదేశాలకి విద్యా నిమిత్తమై చేసే ప్రయత్నాల్లో కూడా నష్టం కనబడుతుంది. కన్సల్టెన్సీ వారు మోసం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. I-20 సంబంధించిన ఫామ్స్ మీకు ఫేక్ విగా వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అటువంటి విషయంలో జాగ్రత్త వహించే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి తొందరపాటు చర్యలు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయడము, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం కూడా తీవ్ర అనర్థాలకి తావిచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు బలవంతంగా రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఎదురవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి లంచగొండులుగా పట్టుబడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. ఎవరిని కూడా నమ్మి ధనం కానీ, వస్తువు కానీ, ఆభరణాలు కానీ బదులుగా ఇవ్వకండి. తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఏమాత్రం కనబట్టలేదు. కొంతమంది వ్యక్తులు మీ రహస్య సమాచారాన్ని తెలుసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి విషయాలకి జాగ్రత్తగా ఉండండి. రహస్యాల్ని బయటకు వెల్లడించే ప్రయత్నం చేయకపోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. రాజకీయ నాయకులు తీవ్ర అవమానాలు పడేటువంటి అవకాశం ఉంటుంది, లేదా మనస్తాపంతో మీ యొక్క రాజకీయ స్థానానికి రాజీనామా చేసే పరిస్థితి ఎదురవ్వచ్చును. అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నోరును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఎవరితో కూడా అతిగా మాట్లాడకండి. మద్యపానం సేవించకండి. దుష్టులకు దూరంగా ఉండండి. ప్రతి పనిని కూడా సంశయాత్మకమైన, నిర్ణయాత్మకమైన విధానాన్ని అవలంబించండి. తద్వారా అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడడానికి అవకాశం బలంగా ఉంటాయి. అటువంటి ప్రయత్నంలో మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు బుధుడు, కేతువు, శని గ్రహాల యొక్క అష్టోత్తరనామ పారాయణ, అలాగే కందులు,
నల్ల నువ్వులు దానం చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలవంతమైన శుభపరిణామాలు పొందుతారు. ఎవరికైనా పెరుగు దానం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ పెరుగు దానం వల్ల కూడా మీకు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని అసౌకర్యాలను దూరం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడతాయి. అటువంటి దానాన్ని తప్పకుండా చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 7:18 నుంచి 8:26 మధ్య కాలంలోను, తిరిగి మధ్యాహ్నం 3:17 నుంచి 4:06 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఊహించని విధంగా ఒక వ్యక్తి నుంచి ధన సహకారము లేదా రావాల్సిన ధనం ఈరోజు చేతికి అందేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. అయిన వారి ఆదరణ లభిస్తుంది. కన్స్ట్రక్షన్ లేదా రియల్ ఎస్టేట్ సంబంధ వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలవంతమైనటువంటి ధన రాబడి, రైతు సోదరులకు కూడా ఊహించే విధంగా అనూహ్యమైనటువంటి ధన లాభము లేదా పంట దిగుబడి అధికంగా ఉండడము, గొప్ప వ్యక్తుల యొక్క సహకారము, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభస్థితి, అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకోవడం, రాజకీయ రంగంలో ఉన్నత పదవి లభించడము, చిత్ర నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశాలు, గొప్ప వ్యక్తితో పరస్పర వ్యాపార అవగాహన ఒప్పందాలు కలుపుకునేటువంటి అవకాశాలు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు, ప్రమోషన్ లభించే అవకాశము, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా అనూహ్యమైనటువంటి ఆర్థిక లాభాలు, ఇంక్రిమెంటు, ప్రమోషన్ పొందుకోవచ్చును. అనుకున్న చోటికి బదిలీలు కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ధనలాభము, వ్యవహార విజయము, బదిలీలు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ కోసం కొద్ది రోజులు ఎదురు చూడాల్సిన అవసరం ఎక్కువ కనబడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి, విదేశాలకు వెళ్లాలనుకున్న వారికి అనుకూలవంతమైన శుభపరిణామాలు, విద్యాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి అనుకూలతలు, విదేశాల్లో కూడా ఏదైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశము, ముఖ్యంగా మద్యపాన సంబంధ వ్యాపారం చేసే వారికి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు చాలా బలంగా ఉన్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు కూడా అధికమైనటువంటి ధనయోగాలు ఎక్కువగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి రోజు ఊహించే విధంగా ధనలాభము, వ్యవహార విజయం, వివాహాది నిశ్చయితాంబులాదులు, శుభ సంతాన వార్త, అనుకున్న చోటికి విద్యా సంబంధ ప్రయాణాలు, వ్యాపార సంబంధ అనుకూలతలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ఆరోగ్యపరమైనటువంటి వాతావరణం, ఇలా అనేక రకాల శుభమైనటువంటి పరంపర కొనసాగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. విందు వినోదాదుల్లో పాలు పంచుకుంటారు. అనేక రకాల సమస్యలను మీకు మీరే పరిష్కరించుకునే శుభమైనటువంటి రోజుగా మీకు చెప్పబడుతుంది. ఈ రోజు మీకు అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగం పొందగోరి నిమిత్తమై రాసేటువంటి పరీక్షల్లో సత్ఫలితాన్ని పొందడము, బ్యాంకింగ్ రంగ సంస్థల్లో వారికి అనుకూలమైనటువంటి శుభవార్త, ఉద్యోగ ఆనంద వార్త పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మీ రోజు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అపాయింట్మెంట్ లెటర్ అందుకునేటువంటి అవకాశాలు 100కి 100 బలంగా కనబడుతోంది. ఒక వ్యక్తి సహకారం పూర్తిగా లభిస్తుంది. అయిన వారి నుంచి ఆదరణ, ఆకస్మిక ధనప్రాప్తి, వాహన యోగము, ఐశ్వర్య ప్రాప్తి, ముఖ్యంగా వీరికి సువర్ణ ఆభరణము లేదా విలువైనటువంటి బహుమానం అందుకునేటువంటి అవకాశాలు, విదేశాల నుంచి ఆహ్వాన పత్రికలు అందుకునేటువంటి అవకాశము, ఆత్మీయుల సందర్శన అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు. ఒక రాజకీయ నాయకుడిని ఆకస్మికంగా కలుసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఊహించిన విధంగా జీవితంలో ఒక మంచి మలుపుకి కారణమైనటువంటి వ్యక్తి ఈరోజు మీకు కనబడుతున్నాడు. అటువంటి విషయంలో వ్యాపారం కానీ, విద్యాభివృద్ధి కానీ, లేదా జీవితంలో భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైన శుభస్థితిగా పొందుకునే అవకాశం, లేదా ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా కూడా మారడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఉన్నత వ్యక్తి మీకు ఈరోజు కలవబోతున్నారు. అటువంటి వ్యక్తి వల్ల అనేక రకాల లాభము, ఆనందకర జీవితము పొందించుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటున్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యాభివృద్ధి కొనసాగుతుంది. ఉద్యోగంలో అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసము, వ్యాపార అభివృద్ధి కొనసాగే అవకాశాలు, వీసా సంబంధ సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, ముఖ్యంగా వివాదాస్పద అంశాలని కూడా పరిష్కరించబడము, కోర్టు వివాదాలని కూడా సమసిపోవడము, సంపూర్ణ ఆరోగ్యము, ఆనందమయ జీవితానికి నాంది పలికేటువంటి అవకాశం ఈరోజు ఎక్కువ కనబడుతుంది. ఈరోజు అత్యంత ఉత్సాహవంతమైన శుభ పరిణామాలు అనేకం చోటు చేసుకోబోతున్నాయి. వీరికి ఆనందమయ రోజుగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాలు పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనలాభము, వ్యవహార విజయము, ఆరోగ్యము, ఆనందప్రద సంపద, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అత్యంత అనుకూలతలు, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, నూతనమైనటువంటి వివాహ సంబంధ చర్చలు లాభాన్ని కలిగించడము, సంతాన వార్త ఆనందాన్ని కలిగించడము, దేశ విదేశీయాన ప్రయాణము, విదేశాలకు రమ్మని ఆహ్వాన పత్రాలు అందుకోవడము, ఊహించిన విధంగా ఒక వ్యక్తి నుంచి శుభ సమాచారం అందుకోవడము, ఆకస్మిక ధనలాభము, స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో అనుకూలవంతమైన ధనప్రాప్తి, రావలసిన ధనము చేతికి అందడము, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడము,
మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు, వివాహాది నిశ్చయ తాంబూలాదులు ఇచ్చిపుచ్చుకునే అవకాశము, రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి అనుకూలతలు, హోటల్ వ్యాపారస్తులకి అనూహ్యమైనటువంటి వ్యాపార అభివృద్ధి, వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశాలు, విదేశాలకు కూడా వ్యాపారాన్ని విస్తరించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశము, శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ధనయోగము, ఆభరణ ప్రాప్తి, వాహన సౌఖ్యము, ఇలా అనేక రకాల ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార స్థితి మీకు అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ఈ రోజు అనేక రకాల శుభమైనటువంటి పరంపర కొనసాగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు అత్యంత ఆనందమయంగా ఉండేటువంటి రోజుగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనవసర ధనవ్యయము, ధన నష్టము, వస్తువులు పోగొట్టుకోవడము, ఇద్దరు వ్యక్తుల మధ్య పూచికత్తుగా ఉండడము, అది మీ యొక్క ప్రమాదానికి సంకేతంగా చెప్పబడుతుంది. అటువంటి విషయాలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అన్య స్త్రీ, అన్య పురుష పరిచయం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని నిందారోపణ గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా అనుకోని దుస్సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు, అన్య స్త్రీ, అన్య పురుషుల పరిచయాల వల్ల జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అవమానాలకు తావివ్వకుండా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. వ్యాపార భాగస్వామితో కూడా ఈ రోజు చర్చలు జరపకపోవడం మంచిది. అనవసరమైన వివాద అంశాలు బయటికి వస్తాయి. ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార నష్టానికి కూడా కారణమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోని ప్రయాణాలు నష్టాన్ని, అసౌకర్యాన్ని, అశాంతిని, అనారోగ్యాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వీసా సంబంధ సమస్యలు కూడా కాస్త జట్లమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్న వారికి స్వదేశానికి తిరుగుముఖమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఉద్యోగంలో నుంచి మళ్ళీ తొలగించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఇంతకుముందు మీరు కొన్నటువంటి ఆస్తి ఈ రోజు చిక్కుల్లో పడేటువంటి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వ సంబంధమైనటువంటి చికాకులో ఉన్నటువంటి ఆస్తిని కొనుగోలు చేసి ఉంటారు. అది ఇప్పుడు ఈ రోజున వివాద అంశంగా మారడానికి అవకాశం ఉంటుంది. లేదా రోడ్డు డివైడర్ వల్ల, అంటే రోడ్డు వైండింగ్ వల్ల మీ ఆస్తి కూడా కొంతవరకు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అది తీవ్ర స్థాయిలో మీకు కాస్త అవమానాన్ని, ఇబ్బందిని, ఆర్థిక నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ రోజు చేసే ప్రయాణాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకూడదు. అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు ఏకాత్మక భావన, క్రమశిక్షణ, పూర్తి స్థాయిలో మనస్సుని విద్యపై లగ్నం చేయడం వల్ల మాత్రమే అనుకూలవంతమైన శుభపరిణామాలు ఉంటాయి. అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రోజు మొత్తం కూడా మీరు చంద్రుడు, కేతువు, శని, బుధ గ్రహాల యొక్క అష్టోత్తర పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఎవరికైనా పాలు, తేనెను దానం చేయడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 8:13 నుంచి 9:04 మధ్య కాలంలోనూ, తిరిగి సాయంకాలం 5:13 నుంచి 6:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనలాభము, సంతాన లాభము, ఊహించిన విధంగా వివాహాది నిశ్చయ తాంబూలాదులలో సత్ఫలితము, సోదరుల మధ్య ఉన్నటువంటి అనురాగం పెంపొందించుకోవడము, నూతన వ్యాపారానికి నాంది పలకడము, ఆకస్మిక ధనప్రాప్తి, గృహోప అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయడము, నిశ్చయ తాంబూలాదులు జరుపుకోవడము, లేదా తల్లిదండ్రులకు కానీ లేదా పెద్దవారికి కానీ షష్ఠి పూర్తి మహోత్సవం లాంటి నిర్వహించే అవకాశాలు, ఇంట్లో బారసాల నిర్వహించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అనేక రకాల అనుకూలవంతమైన ధనయోగాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ప్రభావం నుంచి బయటపడతారు. సంపూర్ణమైనటువంటి అనుకూలవంతమైన ధనయోగాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార స్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పళ్ళ వ్యాపారము, కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళకి ఈరోజు అత్యద్భుతమైనటువంటి ధనయోగాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో ఉన్నతోన్నత స్థానం లభించేటువంటి వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకోని విధంగా రాయబారిగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. శుభమైనటువంటి వార్తలు అనేక వింటారు. విద్యార్థులు ఊహించిన విధంగా అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకునే అవకాశము, నూతన వస్తు, వజ్ర, వస్త్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వాహన సౌఖ్యము, ప్రయాణంలో లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా స్థిర నివాసము, స్థిరమైనటువంటి విద్యా అభివృద్ధి కొనసాగేటువంటి శుభమైన పరిణామాలు ఎన్నో ఈరోజు మీకు పరంపరగా కొనసాగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా ఈరోజు ఒక ముఖ్య వ్యక్తి పరిచయం కూడా ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి శుభపరిణామాలు అనేకం చోటు చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఈ రోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు.